ఏందత్తమ్మా నెత్తికేం గుడ్డ కట్టుకొని కూర్చున్నావు? ఏమేమంటున్నావమ్మా? నా జుట్టంతా ఊడిపోయింది. నువ్వే నూనె తెచ్చినావు, మరి నాకేం నూనె పెట్టినావు, మరి నువ్వే నూనె తెచ్చుకున్నావు. ఎందుకని ఇట్లా అయిపోయింది నా నెత్తి? నువ్వు ఎందుకని ఇట్లా చేసినావు? నా నెత్తి ఎందుకు ఊడిపోయింది? నువ్వు కావాలనే చేసినావమ్మా. నా నెత్తి ఇట్లా ఊడిపోవాలని, ఊరికే నూనె తేవాడుతుందని నువ్వు బొడగుండి చేసినావు. గాని బోడన్న నూనె భయపడి బోడగుండు చేస్తారా? నేను వాడిన తైలమే నీకు ఇస్తే తకతాయి తైలం అని ఒకటి వెళ్ళింది కొత్తది. ఆ నూనె నేను వాడుతున్నాను, మా అత్తమ్మ అది కూడా వెలగాలని తెచ్చిచ్చిన. బొడగుండు కావాలని తెచ్చిచ్చినావు? లేదమ్మా లేదు. అట్లనే తెచ్చినావమ్మా. నువ్వు అట్ట లేకపోతే నా నెత్తి ఎందుకు కూలిపోద్ది? నీ నెత్తి ఎందుకు బాగుంటుందమ్మా? సరే సరేలే. కూరగాయలు పోతున్నామ్మా, మార్కెట్ పోయి కూరగాయలు తెస్తా. నేను వస్తామ్మా, నాకు బోర్ కొడుతుంది, ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు. ఒకదానికి నేను కూడా వస్తా. ఎందుకమ్మా కిరాయి దండగా? నేను పోతున్నాగా, నేను తెస్తాలే. సరేలే. కూరగాయలు ఆడబెట్టిన కానీ అన్నం పెట్టమ్మా, ఆకలి అవుతుంది. ఎందుకు అత్తమ్మా నీకు పెట్టడం తిండి దండుగా? నీ బదులు నేనే తినలే. అట్టెట్టనమ్మా? అత్తమ్మా నేను జైలుకి పోతున్నా. ఎందుకమ్మా నువ్వు జైలుకి ఎందుకు పోతున్నావు? ఏం చేసిందని జైలుకు పోతున్నావు? నేనా? నేనేం చేయలే కానీ మనకెప్పుడు మంచి చెడు అన్ని చూస్తాడు కదా ఒక బాబా వచ్చి. ఆయన జైలు ఉండట, పోయి చూపించుకొని వస్తా మంచి చెడ్డలు. ఆయన సొక్కగానే ఆయన కాగానే జైలు వేసిరి, నీకు చూస్తాడు మంచిగా.